హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో ఎటువంటి మసాలాలు లేకుండా ఓన్లీ అల్లం పేస్ట్ గార్లిక్ పేస్ట్తోనే మనం చికెన్ కర్రీ చేశానండి. నాచురల్ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి అసలు పీసులు ఎలా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. చాలా బాగుంటదండి ఈ కర్రీ. రైస్ లోకి, రోటీలోకి, పుల్కాలోకి, అలాగే పూరీలోకి, చపాతీలోకి చాలా కాంబినేషన్ కర్రీ అండి. చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను ఎలా చేశానో, ఏమేమి వేసానో నేను మీకు ఇందులో క్లియర్ గా చూపిస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకెంతో విలువైనదండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి వీడియోస్ మంచివి ఇంకా నేను చేయగలను. ఇంకా లేట్ చేయకుండానే మనం వీడియోలోకి వెళ్దామండి. నేను ఎలా ఏవి వేసుకొని ఈ కర్రీ చేశానో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 1 కిలో చికెన్ కర్రీ చేస్తున్నామండి. ఏ విధంగా చేస్తున్నానో, ఏం కావాలో నేను మీకు చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో స్పైసెస్ చెక్క యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 ఇంచుల చెక్క, లవంగాలు, అలాగే యాలకలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేసి వేసేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఈ ఆనియన్స్. అప్పుడే మనకి ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటదండి. చూడండి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం టమోటాలు యాడ్ చేసుకుంటున్నామండి. టమోటాలు యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలు కూడా ఆయిల్లోనే మగ్గించుకుందాము బాగా. ఈ కర్రీ ఏంటంటే నాచురల్ గా ఎలాంటి మసాలాలు లేకుండా చేస్తున్నామండి. కాకపోతే ఓన్లీ అల్లం పేస్ట్, తెల్లగడ్డల పేస్ట్ 2 మాత్రం యాడ్ చేస్తాము. చాలా నాచురల్ గా చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకుందామండి, ఎందుకంటే మనకి టమోటాలు బాగా మగ్గుతాయి. టమోటాలు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి 2 కలిపి మిక్సీ కొట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి నేను ఫుల్. ఇది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమోటాలు అవన్నీ కలిపి. చూడండి ఆనియన్ టమోటా ఎంత ఫ్రై అయింది, ఎంత బాగా. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి తగ్గ కారం వేసుకుందాము. అలాగే కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం వాటిని. చూడండి నేను చికెన్ ఎలాగా 1 కిలో చికెన్ ఎంత బాగా నీట్ గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి ఇందులోకి. అంతా కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటదండి టేస్ట్. రైస్ లోకి, రోటీలోకి, చపాతీలోకి, అలాగే పూరీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి, నేను అన్ని చూస్తానండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం కూడా. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుందామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఒకసారి తిప్పు వేసుకుందామండి, ఇలా కలుపుకుందాము. ఎందుకంటే అలాగే ఉంచితే కింద అడుగు పడుతుంది. ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకుందాము. మసాలా నీళ్లు ఉన్నాయి కదా, ఆ మసాలా నీళ్ళు వేసుకుందామండి. అంటే మసాలా అంటే ఏం లేదండి, అల్లం పేస్ట్ వేసిన వాటర్ ఉన్నాయి కదా, అందులో ఆ జార్ లో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని వేసేసుకుంటున్నానండి కర్రీలో. మనం గరం మసాలా లాంటివి ఏమేమి వాడమండి ఈ కర్రీకి. చాలా బాగుంటది, అయినా చాలా బాగుంటది.
ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలాగే మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో కర్రీ. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అని అనిపించింది, వేసుకుంటున్నానండి. మీకు సరిపోతే వేసుకొని అవసరం లేదు. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది, అందుకని కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. నాకు చికెన్ లో నుంచి కంప్లీట్ గా వాటర్ ఇలా వచ్చేసాయండి. నాకైతే ఎక్కువ వాటర్ రాలేదు. నాకు కొంచెం గ్రేవీ కావాలి కదా, దానికోసమని నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ. నేను ఈ కర్రీని ఇప్పుడు మీడియంలోనే ఉడికించుకుంటున్నానండి, ఎందుకంటే ముక్క బాగా సాఫ్ట్ గా ఉడకాలి కదా, అందుకోసమని నేను మీడియంలోనే ఉడికించుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందను. నాకు ఈ మాత్రం గ్రేవీ అయితే సరిపోతుందండి. ఒకసారి కలుపుకుందాము, కింద ఏమైనా అంటుంటుందేమో. చూడండి ఎంత బాగుందను. ఇది నాచురల్ చికెన్ కర్రీ అండి, ఎలాంటి మసాలాలు ఏమి వేయకుండాను చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్ గా మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని దించేసుకోవడం అంటే ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి. ఇంతేనండి, ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి.